జై శ్రీరామ్ అండి. ఇది వచ్చేసి మ్యాంగోస్టిన్. అయితే ఇది ఎగ్జోటిక్ ప్లాంటు. అయితే మనం ఎప్పుడైనా కానీ ఎగ్జోటిక్ ప్లాంట్స్ అన్నీ ఇవన్నీ ఫ్రూట్ వెరైటీసే. కాకపోతే ఏంటంటే ఇవి డైరెక్ట్ సన్లైట్ తట్టుకోవు, ఎక్కువ ఎండని తట్టుకోవు. అయితే మనం ఏం చేసామంటే ఇది ఇది ఉంది చూడండి, ఇదంతా మనకు 3 ఇయర్స్ అయిపోయింది. లారిటీ, కొబ్బరి, మామిడి, సీతాఫల్ ఇట్లా అన్నీ ఒక స్టేజ్ తర్వాత, అంటే సెమీ షేడు, కూల్ వాతావరణము ప్లస్ ఈ సాయిల్ కూడా మన కంటెంట్ ఏమవుతుందంటే 3 ఇయర్స్లో బాగా కన్వర్ట్ అవుతుంది, కంపోస్ట్గా ఉంటుంది నేలంతా. అయితే అప్పుడు మాత్రం మనం ఇట్లాంటివి పెట్టుకుంటే నిలదొక్కుంటుంది. చూడాలి ఎండాకాలం ఇది పెట్టి 2 మంత్స్ అయింది, బాగుంది. అంటే ఇగురు వచ్చిందంటే సెట్ అయినట్టు, లేకపోతే ఆకులు మాడిపోయి పోతుందంటే దానికి ఏదో ఒకటి తట్టుకోలేదన్నట్టు, ఆ హీట్కి తట్టుకోకపోవడము, లేకపోతే ఈ వెదర్కు తట్టుకోకపోవడము ఉండొచ్చు. కాబట్టి ఇదైతే బాగానే ఉంది. ఇట్లా మనకు చూడండి, ఇప్పుడు ఇదంతా షేడ్ ఉంది, షెమీ షేడ్ ఉంది. ఇట్లా 4 దిక్కులకించి మనకు మునిగ షేడ్ ఇచ్చాము. సైడ్ అంతా మనకు కొబ్బరి ఉంది, 4 దిక్కు కొబ్బరి ఉంది, మామిడి ఉంది, అట్లా డిఫరెంట్ షేడ్ ఉన్నట్ల బాగుంది ఇప్పటివరకు అయితే. ఇట్లా 3 ఇయర్స్ తర్వాత ఎగ్జోటిక్ పెట్టుకోవచ్చు మనం. థ్యాంక్ యూ.